హలో గాయస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దామండి, ఓకేనా? అండ్ మీకు కనుక నా రీడింగ్ మీకు నచ్చుతుంది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. పే రీడింగ్ ఉంటుందండి, ఓకే? సో ఈరోజు మరి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, ఓకే? చూద్దాం. ఈరోజు నేను థర్డ్ పర్సన్ గురించి రీడింగ్ అయితే చేయాలి అనుకుంటున్నాను. మీ పర్సన్ థర్డ్ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం, ఓకే? ఈ డేట్లో నేను మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఫస్ట్ పెట్టేస్తాను. ఈ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? పేజ్ ఆఫ్ కప్స్ అండి, రీయూనియన్ కార్డ్ అనమాట. బ్యూటిఫుల్ కార్డ్. ద మూన్ కార్డ్, ఓకే. డెత్, టూ ఆఫ్ పెంటికల్స్కి మనం క్లారిఫై చేద్దాం. సిక్స్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ కప్స్, జస్టిస్ కార్డ్కి క్లారిఫైర్, ద మూన్ కార్డ్కి క్లారిఫైర్, డెత్ కార్డ్కి కూడా క్లారిఫైర్, ఓకే. ద హర్మిట్, టూ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫైర్, the Empress, three of cups, Queen of Wands, లాస్ట్ కార్డ్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అండి, ఓకే. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ మీ సైడ్ ఏమొచ్చింది? త్రీ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. ఇప్పుడు థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం. థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు? థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు? ద స్టార్ ఎందుకు వచ్చింది? యూనివర్స్, డెత్, టెన్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ కప్స్, త్రీ ఆఫ్ స్వార్డ్స్, త్రీ ఆఫ్ వ్యాండ్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫైర్, ఓకే. Wheel of Fortune, clarify universe, the Tower, five of Wands, page of Pentacles, eight of Swords, ace of Wands, clarify, okay. Nine of Cups ki clarify universe, Temperance, okay. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ ద ఎంప్రెస్ అండి, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే, థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అనేది తర్వాత చెప్తాను. ఫస్ట్ మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది చూస్తా, ఓకే. ఇక్కడ మనకు ఫస్ట్ కార్డ్ ఏమొచ్చింది? పేజ్ ఆఫ్ కప్స్ అండి, ఓకే. ఈ పర్సన్కి మీ మీద చాలా లవ్ ఉందండి ఈ పర్సన్కి, కానీ తనలో ఇన్మెచ్యూర్ తనం కూడా ఉంది అండ్ ఒక ప్లేయర్ ఎనర్జీ ఉందన్నమాట ఈ పర్సన్కి, ఓకే. అంటే తను ఏం చేస్తున్నారు అని తనకు తెలియదు. తనకు తెలియకుండానే ఈ పర్సన్ తప్పుల మీద తప్పులు చేస్తున్నారు మీ సైడ్, ఓకే. తనకి తెలుసు తనకి మీ దగ్గర ఒక మదర్ కేరింగ్ లభిస్తుంది అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చూడగానే ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న బంధంలాగా తనకి అనిపించడం, ఆ విధంగా ఈ పర్సన్ అయితే ఫీల్ అయ్యారనమాట, ఓకే.
తనకి మిమ్మల్ని చూసినప్పుడే పర్సన్కి ఈ పర్సన్ నాకు తెలిసిన వారిలాగా అనిపిస్తుంది, అండ్ ఈ పర్సన్లో ఏదో తెలియని స్పెషల్ అనేది ఉంది, అండ్ ఈ పర్సన్ నాకు కరెక్ట్ లైఫ్ పార్ట్నర్, నాకు సెట్ అయ్యే పర్సన్ మాత్రం వీరే అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అయితే అయ్యారనమాట. అండ్ అవుతున్నారు కూడా. ఓకే, ప్రజెంట్ తన మనసులో ఆ ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ ద మూన్ కార్డ్ అండ్ ద సన్ కార్డ్ అనమాట. ఓకే, ఈ పర్సన్లో ఇన్మెచ్యూరిటీ తనం ఉండడం వలన ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు, మిమ్మల్ని మోసం చేశారు ఈ పర్సన్. ఓకే, తనలో ఇన్మెచ్యూరిటీ తనం అయితే ఉంటుంది. ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ సన్ కార్డ్ అనమాట. ఓకే, 2 కార్డ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ పర్సన్లో ఇన్మెచ్యూరిటీ తనం ఉంటుంది, కానీ తన మనసులో లవ్ అనేది ఉంటుందన్నమాట. కానీ లైఫ్ టైం కమిట్మెంట్ మాత్రం ఈ పర్సన్ దగ్గర ఉండదండి. ఓకే, తనకి మీ దగ్గర తను మీతో ఉండాలి అనుకుంటారు, అండ్ తన లైఫ్లో మీరు ఉండాలి అనుకుంటారు, అండ్ మీ దగ్గర మదర్ కేరింగ్ తనకి కావాలనుకుంటారు, కానీ లైఫ్ టైం కమిట్మెంట్ మాత్రం మీరు ఆశించకూడదు అనమాట ఈ పర్సన్ దగ్గర. ఓకే, దానికి ఈ పర్సన్ బాధపడుతున్నారనమాట, భయపడుతున్నారు. ఓకే, మేబీ మీ పర్సన్కి ధైర్యం సరిపోకపోవడం, ఇంట్లో వారితో మాట్లాడే అంత ధైర్యం తనకి లేకపోవడం, అండ్ ఈ పర్సన్ లైఫ్లో ఎవరో ఒక లేడీ పర్సన్ కంట్రోలింగ్ చేస్తూ ఉండడం, అండ్ ఈ పర్సన్ని మ్యానిపులేట్ చేస్తూ ఉండడం, అండ్ కొంతమందికి అయితే ఈ పర్సన్ దగ్గర వారి ఇంట్లో వారు ఎవరైనా ఉండొచ్చు ప్రామిస్ తీసుకోవడము, నువ్వు ఆ పర్సన్తో మాట్లాడకూడదు, అండ్ ఆ పర్సన్తో మాట్లాడితే నేను ఏదైనా చేసుకుంటానని కానీ, లేదా ఈ పర్సన్ని బ్లాక్మెయిల్ చేయడం కానీ అలాంటిది అనమాట. దానివల్లనే కూడా ఈ పర్సన్ భయపడి మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం కానీ, అండ్ వారి మదర్ ఆర్ అదర్ పర్సన్ ఈ పర్సన్ చూస్ చేసుకోవడం, వారి ఫ్యామిలీ మెంబర్స్కి ఏ పర్సన్ అయితే ఇష్టమో ఆ పర్సన్ వైపే ఈ పర్సన్ వెళ్ళిపోయారు, ఇంకా ఏమి చేయలేని పరిస్థితి కూడా ఈ పర్సన్ లైఫ్లో ఉండి ఉంటుందన్నమాట. కానీ తనకి మీతో ఉండాలి, మీ దగ్గర ఈ పర్సన్ చాలా ఫ్రీగా ఉంటారు, అండ్ మీ దగ్గర మదర్ కేరింగ్ ఉంటుంది, అండ్ ఈ పర్సన్ అంటే మీకు ఏదో తెలియని రెస్పాన్స్ అనమాట. ఈ పర్సన్ నా పర్సన్, తన విషయంలో నేను అన్ని విధాలుగా కేరింగ్ తీసుకోవాలి, తను చాలా బాగా ఉండాలి, తన హెల్త్ విషయంలో, తన ఫుడ్ విషయంలో అలా మీరు చాలా కేరింగ్ తీసుకుంటారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, డెఫినెట్లీ ఇక్కడ మళ్ళీ మీ పర్సన్ మీతో రీయూనియన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందండి, కానీ ఈ పర్సన్ దగ్గర మీరు కమిట్మెంట్ అనేది ఆశించకూడదనమాట. మీరు కమిట్మెంట్ మేబీ నా లైఫ్లో నువ్వు లైఫ్లో ఉంటావా, నన్ను పెళ్లి చేసుకుంటావా, ఒక పెళ్ళైన వారే చూస్తున్నారు అంటే పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి కలుగుతుంది, కాబట్టి మీతో మాట్లాడడానికి పర్సన్ రావచ్చు, కానీ మేబీ వారి ఇంట్లో వారికి అపోజిట్గా ఈ పర్సన్ ఇలాంటి వర్క్ కూడా చేయరనమాట మీ విషయంలో. ఓకే, దానికి పర్సన్ భయపడుతున్నారు, బాధపడుతున్నారండి. ఓకే, తనకి ప్రజెంట్ మీరు కావాలనే ఉంది, మళ్ళీ పర్సన్కి మీ లైఫ్లో రావాలనే ఉందన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ ఈ పర్సన్ డెత్ అండ్ 9 of Swords అనమాట. ఈ పర్సన్ నైట్ అంతా నిద్రపోవడం లేదండి, నైట్ అంతా ఈ పర్సన్ అస్సలు నిద్రపోవడం లేదు, అండ్ ఇక్కడ మీతో రిలేషన్షిప్ పూర్తిగా ఎండ్ అయిపోయి ఉండొచ్చు, లేదా ఎండ్ అయిపోయింది అంటే ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి తన లైఫ్లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు, చాలా డిప్రెషన్లో ఉండడము, అండ్ ఏదో కోల్పోయిన వారిలాగా ఉండడము, అండ్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉండడము, ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి కలగడం, అండ్ మళ్ళీ మీతో రిలేషన్లో ఉండాలి అని తనకి అనిపించడము, మీతో మాట్లాడాలి అని తనకు అనిపించడము, మీతో టైం స్పెండ్ చేయాలని తనకు అనిపించడం, అలాంటిది జరుగుతుందన్నమాట. ఈ పర్సన్ నైట్ అంతా నిద్రపోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే, తను నిద్రపోదాము అనుకున్న ఈ పర్సన్కి నిద్ర పట్టడం లేదు, అండ్ ఏదో తెలియని భయం తనకు అనిపించడము, బాగా ఆలోచనలు ఎక్కువ రావడం మీ గురించి అలాగనమాట. తను చాలా బాధపడుతున్నారు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి కలుగుతుంది, అండ్ కొంతమందికి ఈ పర్సన్ మీ గురించి ఆలోచించి ఈ పర్సన్కి కొంచెం హెల్త్ కూడా బాగోలేదు కావచ్చండి. ఓకే, హెల్త్ విషయం కూడా తనకి చాలా డిస్టర్బ్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ బయట మాత్రం పడలేకపోతున్నారు, కానీ లోపల మాత్రం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి ఉందన్నమాట. ఓకే, అండ్ ఈ పర్సన్ మీకంటే చిన్నవారు కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి కొంతమందికి. ఓకే, మేబీ 30% పీపుల్కి. ఓకే, తను ఏంటంటే మీరు కమిట్మెంట్ అడుగుతున్నారు అంటే ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చే పొజిషన్లో ఈ పర్సన్ లేరు, అండ్ వారి ఇంట్లో వారితో కూడా ఈ పర్సన్ మాట్లాడే ధైర్యం కూడా ఈ పర్సన్ చేయలేరనమాట. అండ్ మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారు, లేదా మ్యారీడ్ పర్సన్తోనే మీరు డీల్ అవుతున్నారంటే డెఫినెట్లీ ఈ పర్సన్ వారి లైఫ్ పార్ట్నర్కి ఈ పర్సన్ చాలా భయపడతారనమాట. ఓకే, కానీ తన మనసుకి మీరు కావాలి, అండ్ తన లైఫ్లో తను మిస్ అవుతున్నారు, కాబట్టి ఆ కేరింగ్ ఆ లవ్ అంతా మీ దగ్గర ఈ పర్సన్కి లభిస్తుంది అనే హోప్తో ఈ పర్సన్ మీ దగ్గరికి వచ్చి ఉంటారు, కానీ మళ్ళీ భయపడడం అనమాట, తర్వాత ఏదైనా జరుగుతుందో ఏమో అనే భయం అనేది తనకు ఉందన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ 2 of Pentacles అండ్ 6 of Cups అనమాట. ఓకే, ఈ పర్సన్ డెఫినెట్లీ మీతో రీయూనియన్ చేయాలా వద్దా అన్నట్టుగా తను జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు, కానీ తను రీయూనియన్ చేయాలి, ఈ రిలేషన్షిప్ని తను కాపాడుకోవాలి. ఇన్ని ఇయర్స్ ఈ పర్సన్తో ఉన్నాను,
ఇప్పుడు ఎలా ఈ పర్సన్ని వదిలేయాలి, ఈ పర్సన్ని వదిలేసి నేను ఎలా ఉండగలను, అసలు ఉంటానా లేదా అనే భయంలో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే, అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ అండి. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని ఏదైనా విషయంలో హర్ట్ చేసి ఉండొచ్చు, బాధ పెట్టి ఉండొచ్చు, కానీ తన మనసులో మిమ్మల్ని బాధ పెట్టిన దానికి కూడా ఈ పర్సన్ బాధపడుతున్నారండి. ఓకే, మేబీ మీరు అడిగింది ఈ పర్సన్ చేయకపోవడం కానీ, అండ్ ఈ పర్సన్ మీకు అందుబాటులో లేకపోయి ఉండొచ్చు, అలాగనమాట. ఓకే, మీకు ఎప్పుడైతే ఈ పర్సన్ అవసరం ఉంటుందో అప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లో లేకపోయి ఉండొచ్చు, మీ అవసరానికి ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోయి ఉండొచ్చు, ఈ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయకుండా మిమ్మల్ని ఇగ్నోర్ చేసి ఉండొచ్చు, అలాగనమాట. ఓకే, సో ఈ పర్సన్ డెఫినెట్లీ బాధపడుతున్నారు, అండ్ ఈ పర్సన్ మీరు ఇద్దరు ఆనంద సిచ్యువేషన్లో డెఫినెట్లీ ఉంటారనమాట. ఒకసారి కలిసిపోతే చాలా ప్రేమ చూపిస్తారు, విడిపోయారు అంటే ముఖం కూడా చూడరనమాట. కానీ మళ్ళీ తనకి మనసు ఎప్పుడైతే మీ వైపు మళ్ళీ లాగుతుందో వెంటనే వచ్చేస్తారనమాట. అలాంటిది ఏదో చూపిస్తుందండి. ఓకే, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు, అండ్ మీకు ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు, అండ్ తన మనసులో తను ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్, అండ్ తనకి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ మీతో చెప్పాలి అన్నట్టుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. అండ్ ఈ పర్సన్ డెఫినెట్లీ మీకు జస్టిస్ అనేది చేయాలి అనుకుంటున్నారండి. అండ్ ఈ పర్సన్ తన లైఫ్లో ఉన్నట్టుగా మేబీ మీరండి. ఓకే, మీరు తన లైఫ్లో ఉన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మ్యానిపులేట్ చేస్తారు. థర్డ్ పర్సన్ ఈ పర్సన్ మ్యానిపులేట్ చేయలేరు. ఓకే, ఆ పర్సన్ తన అవసరం తీరుగా వారిని యూజ్ చేస్తారు ఈ పర్సన్, కానీ ఇక్కడ తన లైఫ్లో నుంచి మీరు వెళ్ళిపోకూడదు. ఓకే, తను అదర్ కనెక్షన్లో ఉన్నా సరే మీరు తన లైఫ్ నుంచి వెళ్ళిపోకూడదు అనమాట. ఓకే, తను మిమ్మల్ని ఎప్పుడు మేనిఫెస్ట్ చేస్తూనే ఉంటారు. ఎందుకు అంటే ఈ పర్సన్ మీరు వదిలేస్తే తను ఉండలేరు. మీ ఎనర్జీ అనేది ఈ పర్సన్ మిస్ అవ్వదలుచుకోలేదనమాట. మీ ఎనర్జీ కావాలి, మీ కేరింగ్ కావాలి, మీ లవ్ కావాలి, అండ్ కొంతమంది మీరు ఈ పర్సన్ని మనీ పర్పస్గా హెల్ప్ కూడా చేసి ఉంటారు, అలాగనమాట. ఓకే, కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని ఈజీగా వదులుకోవాలి అని అనుకోవడం లేదనమాట. వారి లైఫ్లో మీరు ఉండాలి అన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ జస్టిస్ అనేది తనకు కావాలి, మళ్ళీ తన లైఫ్లో ఉండాలి మీరు అనే విధంగా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి మేనిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారనమాట. ఓకే, అండ్ ఇక్కడ హర్మిట్ అండి. ఓకే, ఈ పర్సన్ మీరు ఇప్పుడు ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉంటే లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు అంటే ఈ పర్సన్ మేబీ మీరు దూరం అయిపోతారేమో అనే భయం ఈ పర్సన్కి చాలా ఉందండి. లోపల ఈ పర్సన్ చాలా భయపడుతున్నారు, బాధపడుతున్నారు, అండ్ ఏదో ఒక విషయంగా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారనమాట. మేబీ తను అదర్ పర్సన్ కూడా నమ్మి ఉంటే వారి చేతుల్లో ఈ పర్సన్ ఘోరంగా మోసపోవడం అలాంటిది ఏదో జరిగింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ ప్రజెంట్ కెరియర్ పర్పస్గా కూడా మీకు దూరమే ఉండొచ్చు. మేబీ కొంతమందికి అబ్రాడ్లో కూడా ఉంటారనమాట. మిమ్మల్ని వదిలేసి అదర్ కంట్రీలో కూడా ఈ పర్సన్ సెటిల్ అయినట్టుగా చూపిస్తుంది అనమాట. సో ఈ పర్సన్ మళ్ళీ ఏంటంటే మీ లైఫ్లో రావాలనిపిస్తుంది, అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ కూడా తనకి కలుగుతుంది అనమాట ఈ పర్సన్కి. ఓకే, మీకు కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి, మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనే ఫీలింగ్ తనకి ఉంది. అండ్ ఈ పర్సన్ మీరిద్దరూ మేబీ బయటకి వెళ్ళడం, మంచి టైమింగ్ అనేది స్పెండ్ చేయడం అలా జరిగింది అంటే అదంతా ఈ పర్సన్ చాలా ఇమాజినేషన్ చేస్తున్నారనమాట. అదంతా ఊహించుకోవడము, ఆ రోజు ఇలా ఉన్నాము, ఇంత హ్యాపీగా ఉన్నాము, ఇలా టైం స్పెండ్ చేసాము అలా అని ఈ పర్సన్ చాలా ఊహించుకుంటున్నారు, అండ్ చాలా బాధపడుతున్నారు అదంతా తలుచుకొని అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఫిజికల్ రిలేషన్ కూడా ఉంటుందండి. ఓకే, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ అదర్ రిలేషన్షిప్ ఏదైనా ఉండొచ్చు, మీ ఇద్దరి మధ్యలో ఫిజికల్ రిలేషన్ లాంటిది చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ మనసులో మీరు ఎప్పుడు ఒక దేవత అండ్ ఒక మదర్ ఆ ఉద్దేశంతో ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తారండి. ఓకే, మీలో ఏదో తెలియని స్పెషాలిటీ ఉంటుంది, అండ్ మీరు ఈ పర్సన్ మీద చాలా కేర్ చూపిస్తారు కదా, అది ఈ పర్సన్కి చాలా ఇష్టం అనమాట. అండ్ ఎవరన్నా లేడీస్ మేబీ మీరు కిడ్ గురించి చూస్తున్నారు అంటే మీకు డెఫినెట్లీ ఇక్కడ మీరు కన్సీవ్ అవ్వడం చూపిస్తుందండి. ఓకే, మీకు అతి త్వరలో గుడ్ న్యూస్ లాంటిది మీరు వినబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది, అండ్ చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి. ఓకే, మీ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్లో రావాలి అనుకుంటున్నారు, మీతో మళ్ళీ మీతో సెలబ్రేషన్స్ కావాలనుకుంటున్నారు, మీ లైఫ్లో ఉండాలి అనుకుంటున్నారు, అండ్ మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు అనమాట. వారి లైఫ్లో మీరు ఉండాలి అనుకుంటున్నారు, కానీ కొంతమంది అంటే ఒక లేడీ పర్సన్ మాటలు చాలా వింటారు, వారి మాటలతోనే ఈ పర్సన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారనమాట. వారి మాటలే వినేటట్టుగా, వారు చెప్పిందే వినేటట్టుగా, అండ్ ఈ పర్సన్ వారి మాటలు ఎక్కువ వింటున్నారు కాబట్టి ఇక్కడ మిమ్మల్ని కూడా ఇగ్నోర్ చేసినట్టుగా చూపిస్తుందండి. ఓకే, అండ్ ఇక్కడ ప్రజెంట్ మీరు మాత్రం మీ ఎనర్జీలో మీరు ఉన్నారు, ఎవరిని చేసేయడం లేదు అన్నట్టుగా అనుకుంటున్నారు, అండ్ ఈ పర్సన్ మీద మీకు చాలా కోపం అయితే ఉంది, అండ్ మీరు చాలా బాధపడుతున్నారు. ఆ బాధ నుంచి మీకు ఇప్పుడు ప్రజెంట్ తన మీద చాలా కోపం ఉంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట మీ గురించి. ఓకే,
అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే, థర్డ్ పర్సన్ని ఈ పర్సన్ ఒక స్టార్, ఒక నక్షత్రం ఇలాంటి పర్సన్తో ఉండాలి అంటే రాసిపెట్టి ఉండాలి, ఆ విధంగా ఫీల్ అయి ఉంటారనమాట. కానీ ఏంటి ఇక్కడ ఆ రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది. ద స్టార్ అండ్ డెత్ కార్డ్ అనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ విషయంలో ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అవ్వడము అండ్ తన హెల్త్ పాడైపోవడం అలా కూడా జరుగుతుందన్నమాట. ఓకే. అండ్ మీ పర్సన్ థర్డ్ పర్సన్ లైఫ్లో ఎందుకు వెళ్ళారు అంటే ఇక్కడ మనీ పర్పస్ అనేది చూపిస్తుందండి. ఓకే. మనీ గురించి ఆశపడి అండ్ కొంతమంది ఆ పర్సన్ ఏంటంటే బబ్లీగా ఉండొచ్చు అండ్ కొంచెం తెల్లగా ఉండొచ్చు అండ్ కొంతమంది స్టైల్గా తయారవ్వడం అయి ఉండొచ్చు అలాగనమాట. ఓకే. అండ్ కొంతమంది ఈ పర్సన్ మంచి పొజిషన్లో ఉండొచ్చు లేదా తన దగ్గర మనీ బెనిఫిట్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే. అలా ఈ పర్సన్ వారి గురించి నేను ఇందాక చెప్పాను కదా, అదంతా ఆశించి కూడా వెళ్ళి ఉంటారనమాట. ఓకే. 3 రోజుల ముచ్చట్లు అన్నట్టుగా ఆ రిలేషన్షిప్ అయితే అయిపోయింది. సో ఈ పర్సన్ వారిని ప్రపోజ్ చేయడము అండ్ వారితో చాలా బాగా ఉన్నారు అండ్ వారిని ఆకాశానికి ఎత్తేయడం అలా చాలా బాగా చూసుకున్నారు. కానీ థర్డ్ పర్సన్ ఏం చేశారు, మీ పర్సన్ ఇక్కడ 3 ఆఫ్ సోర్స్ వచ్చిందనమాట. చాలా హార్డ్ బ్రేక్ చేశారు. ఎందుకు హార్డ్ బ్రేక్ చేశారు థర్డ్ పర్సన్ అంటే ఇక్కడ చూడండి, థర్డ్ పర్సన్ లైఫ్లో చాలా ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది. ఓకే. థర్డ్ పర్సన్ లైఫ్లో మేబీ థర్డ్ పర్సన్ లైఫ్లో తన పాస్ట్ పర్సన్ అండ్ కొంతమందికి థర్డ్ పర్సన్ లైఫ్లో ఒక న్యూ పర్సన్ కూడా రావడం జరిగింది. అండ్ థర్డ్ పర్సన్కి ఆ పర్సన్ క్లోజ్ అవ్వడం వలన మీ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అవుతుందన్నమాట. దానివల్ల కూడా మీ పర్సన్కి అండ్ థర్డ్ పర్సన్కి చాలా గొడవలు అనేది జరుగుతూ ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుంది. కొంతమంది అంటే 100% మీ పర్సన్ థర్డ్ పర్సన్ విషయంలో కర్మ అనేది అనుభవిస్తున్నారు అండ్ వారిద్దరు నో కాండా సిచ్యువేషన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే. మీ పర్సన్ అయితే ఇప్పుడు వారితో లైఫ్ అనేది వద్దు, ఆ రిలేషన్షిప్పే వద్దు అన్నట్టుగా మీ పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ ఆ రిలేషన్షిప్ నుంచి మీ పర్సన్ బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్తో ప్రజెంట్ కూడా మీ పర్సన్కి చాలా గొడవలు కూడా జరుగుతూ ఉండొచ్చు అండ్ థర్డ్ పర్సన్ కూడా చాలా బాధపడుతున్నారండి. ఓకే. అంటే ఏంటంటే మేబీ థర్డ్ పర్సన్ ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు లేదా చేయకపోయి ఉండొచ్చు, కానీ మీ పర్సన్ బాధపడుతున్నారనమాట. థర్డ్ పర్సన్ కూడా మీ పర్సన్తో హ్యాపీగా ఉండలేకపోతున్నారు అండ్ మీ పర్సన్ కూడా థర్డ్ పర్సన్తో హ్యాపీగా ఉండలేకపోతున్నారు అనమాట. ఓకే. థర్డ్ పర్సన్ ఏంటి, ఇలాంటి పర్సన్ నా లైఫ్లో వచ్చారంటే వేరే పర్సన్ని చూస్ చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని, హ్యాపీగా ఉండేవాడిని అలా ఫీల్ అవుతున్నారనమాట. మీ పర్సన్ కూడా బంగారంలాగా ఉన్న పర్సన్ని వదిలేసి ఇలాంటి వారిని చూస్ చేసుకున్నాను అని కూడా మీ పర్సన్ కూడా ఫీల్ అవుతున్నారనమాట, బాధపడుతున్నారు. ఓకే. అండ్ ఇక్కడ వారి లైఫ్లో చెప్పాను కదా, ఇక్కడ మనీ బెనిఫిట్స్ అండ్ ఫ్యాషన్ అనమాట. ఓకే. మేబీ వారు అందంగా ఉండి ఉంటారు కొంతమందికి అండ్ కొంచెం బబ్లీగా ఉండి ఉంటారు అలాగనమాట. ఓకే. దానికి ఈ పర్సన్ వారి మీద అట్రాక్షన్తో వారి లైఫ్లో వెళ్ళడము 3 రోజుల ముచ్చట్లు అన్నట్టుగా ఆ రిలేషన్షిప్ ముగిసిపోవడము అలా అయితే జరిగిందనమాట. ఈ పర్సన్ వారి లైఫ్లో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారండి. కానీ రాను రాను ఈ పర్సన్కి చాలా బాధ అయితే మిగులుతుందనమాట. ఓకే. తనకేదో తెలియని బాధ అండ్ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ మీ పర్సన్కి అండ్ ఈ పర్సన్ చేతిలో మోసపోతున్నాను అనే ఫీలింగ్ ఉండడం అలాగనమాట. చాలా బాధపడుతున్నారనమాట ఈ పర్సన్. ఓకే. ఇక్కడ డెఫినెట్లీ మీ పర్సన్ థర్డ్ పర్సన్ రిలేషన్లో ఉండొచ్చు అండ్ అక్కడ మీ పర్సన్ కర్మ అనేది అనుభవిస్తున్నారనమాట. ఓకే. ఒకవేళ మీ పర్సన్ ఇంకా మీ లైఫ్లో రాలేదు, మీకు కాల్ రాలేదు ఈ పర్సన్ వైపు నుంచి అని మీరు అనుకుంటే డెఫినెట్లీ ఇక్కడ మీ పర్సన్కి అండ్ థర్డ్ పర్సన్కి ఇక్కడ చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఇక్కడ టవర్ అనేది పడబోతుంది అండ్ ఇక్కడ 3 ఆఫ్ స్వార్డ్స్ అండ్ 5 ఆఫ్ వ్యాండ్స్ అనమాట, ద మూన్ కార్డ్ అండ్ 8 ఆఫ్ వ్యాండ్స్ అండ్ 8 ఆఫ్ స్వార్డ్స్ అనమాట. ఓకే. అన్ని నెగిటివ్ కార్డ్స్ అనేది ఉన్నాయండి ఇక్కడ థర్డ్ పర్సన్ వైపు. ఓకే. ఈ పర్సన్ అక్కడ అంత హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ఆ రిలేషన్షిప్ నుంచి పర్సన్ ఎప్పుడు బయటపడాలి అండ్ ఈ రిలేషన్షిప్ నుంచి ఎప్పుడు బయటపడాలి అన్నట్టుగా మీ పర్సన్ ఎదురు చూస్తున్నారు. అండ్ థర్డ్ పర్సన్ మీ పర్సన్ మీద చాలా కోపం ఉండడము, ఈ పర్సన్కి మనశ్శాంతి లేకుండా చేయడం అలా కూడా చేస్తూ ఉండొచ్చు. థర్డ్ పర్సన్కి చాలా కోపం అనేది ఉంటుందండి. ఓకే. తను చెప్పిందే నడవాలి ఇంట్లో, మీ పర్సన్ దగ్గర ఏమి నడవకపోవడము, థర్డ్ పర్సన్ కంట్రోల్లోనే మీ పర్సన్ ఉండడం అలాగనమాట. ఓకే. మీ పర్సన్కి ఏంటి ఫ్రీడమ్ కావాలి. ఆ ఫ్రీడమ్ ఎక్కడ ఉంది, ద సన్ కార్డ్ ఫస్ట్ వచ్చేసింది మీ దగ్గర ఉంది తనకి, కానీ ఇక్కడ ఏడు ఉంది లేదు. ఈ పర్సన్ అక్కడ స్టక్ అయిపోయారు, తను ఏంటంటే బందీ అయిపోయారనమాట. ఓకే. తను ఏమి నడవడం లేదు అక్కడ అండ్ తన మాట చెల్లడం లేదు అండ్ తన ఇంట్లో వారు మేబీ థర్డ్ పర్సన్ ఆర్ అదర్ ఎవరైనా ఉండొచ్చు, వారు చెప్పినట్టుగా ఈ పర్సన్ చేస్తూ ఉండడం అండ్ వారి మాట ప్రకారం ఈ పర్సన్ వర్క్ చేస్తూ ఉండడం అలాగనమాట. అరే ఎన్ని రోజులు ఇలా ఉంటాము, ఎన్ని రోజులు ఇలా బందీగా ఉంటాము అన్నట్టుగా ఈ పర్సన్ చాలా బాధపడుతూ ఉన్నారనమాట అక్కడ. ఓకే. అండ్ ఇక్కడ రాశుల పరంగా చెప్తానండి. కర్కాటకం, వృశ్చికం, మీనరాశి, వృషభం, కన్యా, మకర రాశి, మిథునం, తుల, కుంభరాశి,
మేషం, సింహం, ధనుసు రాశి. ఓకే, అన్ని రాసుల వారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. ఓకే ఓకే అండి, మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.